చెప్పారు. అంటే ముందు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం యువతకు నిజమైన పండుగని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు. యువతను రాష్ట్ర సంపదగా భావించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం యువతను స్వలాభం కోసం వాడుకున్నారని విమర్శించారు. యువతను గంజాయి బ్యాచ్ గా మార్చారని, లిక్కర్ కుంభకోణంలో అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఇరికించారని మాణిక్యాలరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువత. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో మీరు గనక చూస్తే నేరస్తులుగానే చాలా మందిని తయారు చేశారు. వాళ్ళందరూ నేరగాళ్ళు అని నేను అన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి కరుడు గట్టిన నేరస్తుడు. ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువత. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి